ప్రకాశం జిల్లా బీజేపీ యూత్ మోర్చా సమావేశం ఒంగోలు ఆంధ్రకేసరి కళాశాలలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలోని యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో రాష్ట్రం దేశం అభివృద్ధిలో ముందు ఉంటాయని అన్నారు। बीजेपी వదిలేసేసి యువ మోర్చా వాళ్ళ వరకు పరిచయ కార్యక్రమాలు దేవయ్య గారు కూర్చోండి। యువ మోర్చా 18 నుంచి 35 సంవత్సరాలకు లోకల్ ఇప్పుడు ఎవరైతే వచ్చున్నారో డేమా పోతులు తీసుకొచ్చారు న్యాయం జరుగుతుంది। ఈ రోజున ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల మన రాష్ట్రానికి 12 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐఎం, ఐఐటి, మెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వంటి 12 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రావడం జరుగుతుంది। అలాగే గుంటూరులో అఖిల భారత స్థాయి ఖ్యాతి గడించిన ఎయిమ్స్ మనకి వస్తుంది। అదేవిధంగా ఐటీఆర్ ప్రాజెక్టులు కానీ, ఐటీ హబ్బులు కానీ మన రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 స్మార్ట్ సిటీల ప్రాజెక్టులో మన రాష్ట్రంలోనే 12 దాకా స్మార్ట్ సిటీలకి కేంద్రం తలపడం జరిగింది। దీని అందరికీ కారణం భారతీయ జనతా పార్టీకి, శ్రీ నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న